నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 10వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:35. ఈరోజు తిది త్రయోదశి సాయంత్రం 5:30. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రము తెల్లవారుజామున 3:09 వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 9:11 నుండి 10:59 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:31 నుంచి 8:22 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:01 నుంచి 10:36 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము ఈరోజు తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు. అయితే అమృత ఘడియలు రాత్రి సమయంలో 8:01 నుంచి రాత్రి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 10వ తారీఖు 2025 దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశం చేశాడు. తరువాత సూర్యుడు బుధుడు శుక్రుడు మేషరాశిలోనే స్థిరంగా ఉన్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను యథాప్రకారంగా ఉన్నారు. అయితే వీరు ఇచ్చే ఫలితాలు ఏంటంటే చంచలమైన ప్రయత్నాలను ఇవ్వబోతున్నారు. దీంతో ఇలాంటి ఫలితాలు సందిగ్ధావస్థలో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ముందుగా ఈ ఫలితాలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక, విద్యార్థులకు చూసుకున్నట్టయితే విద్యారంగంలో ముందుకు వెడతారు, విజయాలను సొంతం చేసుకుంటారు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే బిజినెస్ పెట్టుబడుల్లో పెట్టాలి అని అనుకున్న వాళ్లకు ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడుల దిశగా వెళ్ళినట్టయితే లాభాలు మీకు విశేషంగా వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. శరీరం ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము వినాయక పూజ చేసుకోండి. వినాయకుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక బలమైన మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. విదేశ ప్రయత్నాలు కూడా ఈ రాశిలో ఉండే వారికి చక్కగా అందుబాటులోకి వస్తాయి. మీరు ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తరువాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార వ్యవహారాల్లో మీరు ముందుకు చకచకా వెళ్తారు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. దీన్ని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. పెట్టుబడులు కూడా ఈ సమయంలో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా తీవ్రంగా కనపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన ధనము మీకు అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఏదైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు లక్ష్మీ అమ్మవారిని కనుక పూజ చేసినట్టయితే
ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కళల అభ్యాసము అంటే ఆర్ట్ రిలేటెడ్ ఎవరైతే ప్రయత్నాలు చేసుకుంటున్నారో అంటే ఆ ప్రయత్నం కానీ, దానికి సంబంధించిన కాలేజీలకి వెళ్ళడం కానీ, ఇలాంటివేవైనా ఆ కోర్సుల్లో చేరడం కానీ, ఇలాంటివి చేసేవారికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీ వ్యాపారాలు చాలా మెల్లగా సాగుతాయి తప్ప ఆ ఉత్సాహంగా అయితే ఈరోజు ఉండటం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విపరీతమైన ఒత్తిడి కనబడుతోంది. శక్తిహీనతగా, నీరసంగా ఈరోజు ఉండబోతున్నారు. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక కుటుంబంలో మీకిష్టమైన వాటిని పొందగలగడము, మీకిష్టమైన వారు ఆ రోజు మీకు తారసపడ్డము జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా శివాలయ దర్శనం చేసుకొని శివుడిని ఆరాధించడం కానీ, శివ అర్చన చేయడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మా తొందరగా పనులు పూర్తవ్వడము, మీరు ఏ పని చేపట్టినా అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేదా కొత్త కాలేజీల్లో చేరాలనుకున్నా, లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళాలనుకున్నా, క్యాంపస్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాలన్నా, ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, విస్తరణ చేయడం కానీ, కొత్తగా వ్యాపారాల్లోకి రావడం కానీ, ఇలాంటి పనులు ఈరోజు చేసినట్టయితే కనుక భవిష్యత్తులో మంచి అవకాశాలొస్తాయి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెద్దగా అంటే అనారోగ్య సూచనలు లేవు. అలాగని మెరుగైన ఆరోగ్యం కూడా లేదు. ఈరోజు అలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుందనమాట. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సానుకూలమైన మార్పులేవో జరగబోతున్నాయి. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే అవకాశాలు, స్థానచలనాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే పరిహారంగా నవగ్రహ ఆలయంలో చంద్ర దర్శనం చేసుకోండి. చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రజపం కానీ, హోమం కానీ తప్పనిసరిగా చేయించుకోండి. అయితే తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు ఏదైతే తలపెడతారో, ఏది చేయాలని అనుకుంటున్నారో, గతంలో చేసినవి ఈరోజు సాఫీగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఉత్తరోత్తర ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా కానీ, ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యాపారాల ప్రాజెక్టులకు ఇది మంచి సమయము. మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, లేదా అంటే వ్యాపారంలోకి రావాలన్నా అన్నిటికీ కూడా ఈరోజు చక్కని సమయము. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు కానీ స్ట్రెస్‌ని తీసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, బంధుమిత్రుల రాకపోకలు, సంతోషకరమైన వాతావరణం ఈరోజు కనబడబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యగ్రహ సంబంధిత పూజలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ మీ యథాశక్తి చేయించుకోండి. సూర్యుడికి సంబంధించిన ఆలయాలు కానీ, క్షేత్రాలను కానీ దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఈ రోజును వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా చక్కని అవకాశాలు ఉన్నాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులు పెట్టడం కానీ, దీనితో పాటు ఏదైనా కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ, ఇలాంటివేవైనా చేసినట్టయితే కనుక ఈరోజు చక్కని అవకాశము. దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలైతే ఈరోజు కనపడటం లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలోనూ అన్యోన్యమైన వాతావరణం ఉంది. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. చాలా చక్కని వాతావరణం ఈరోజు కనబడుతోంది. అయితే చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోండి. నవగ్రహాలకు సరిపడా 9 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు సరియైన మార్గంలోనే విజయాన్ని పొందుతారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ, ప్లాన్స్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ ఏది చేసుకున్నా కానీ
సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు సోసోగానే ఉంటుంది. పెద్దగా లాభాలు కానీ పెద్దగా ఏది ఈరోజు కనపడటలేదు. చాలా క్యాజువల్‌గా వెళ్ళిపోయేటట్టే ఉంది కానీ మీరు ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్ని చిన్ని సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. మనస్పర్ధలు తొలగి సుఖవంతమైన ఉల్లాసంగా ఉండే వాతావరణమే కుటుంబంలో కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి 19 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అన్ని రకాలుగా చక్కని సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా విజయం సాధిస్తారు. ఎగ్జామ్స్‌లో కావచ్చు, క్యాంపస్‌లో కావచ్చు, విదేశాలు వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు, మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు సాధిస్తారు. దాన్ని వృధా చేసుకోకండి. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలొస్తాయి. ఉద్యోగస్తులకు మార్పు చేర్పులు జరుగుతాయి. వ్యాపార సంస్థలు కూడా ఇక్కడి నుంచి అక్కడికి మార్చటము, లేదా వేరే ప్రదేశానికి మార్చడము, ఇలా కొన్ని స్థానచలనాలు వ్యాపారస్తులకు కనబడుతున్నాయి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. మామూలుగానే సాధారణంగానే ఉండబోతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఒత్తిడులు కానీ, సమస్యలు కానీ లేవు. అది కూడా సామాన్యంగానే ఈరోజు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట శివార్చన చేయించుకోండి. లేదా అంటే అభిషేకమైనా చేయించుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు మీరు ఈ ఈ ఈరోజు ఏదైనా కొత్తగా తలపెట్టినా, లేదా కాలేజీల్లో చేరాలనుకున్నా, క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవ్వాలన్నా, ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా చక్కని అనువైన సమయము. దీన్ని వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు మంచి వ్యాపార అవకాశాలు వస్తాయి. మీ వ్యాపార విస్తరణకు, పెట్టుబడులకు ఇది చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎముకలకు, నడుముకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా బంధుమిత్రుల రాకతో ఆనందకరమైన వాతావరణం ఈరోజు గోచరిస్తోంది. పరిహారంగా గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దత్తాత్రేయ స్వామి వారి కానీ, షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ దర్శించే ప్రయత్నం చేసుకోండి. అక్కడ యథాశక్తి దానంగా ఏదైనా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు విజయం సాధించడానికి ఈ రోజు మీకు చాలా అనువైన రోజు. ఈ రోజులో మీరు ఏ పని తలపెట్టినా, ఏ కొత్తగా చేయాలనుకున్నా కోర్సుల్లో కానీ, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, ఈరోజు మీరు ఏది తలపెట్టినా సక్సెసేనండి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. లాభాలు వచ్చే రోజు. వ్యాపార లాభాలు పెరగడంతో పాటు మీరు కొత్తగా ఏది మొదలుపెట్టినా అది ఉత్తరోత్తర లాభాలు తెచ్చిపెట్టడానికే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున వ్యాపారస్తులు ఎవ్వరూ వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు కనిపించటం లేదు. అయితే పరిహారంగా శని భగవానుడిని పూజించండి. శని భగవానుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధిస్తారు. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కొత్తగా చదవడానికి కానీ, ఉద్యోగాలకు కానీ, లేదా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌కి కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ, ఇలా మీరు ఏ పని చేయాలనుకున్నా ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రయోజనం అంటే మీకు లాభాలు తెచ్చిపెట్టే దిశగా కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు ఈరోజు రావచ్చు. వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టుకోండి. విస్తరణ చేసుకోవడానికి కూడా ఈరోజు చక్కని అనువైన సమయము. వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన ఆరోగ్యము మీ వంతు ఈరోజు. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అన్యోన్యమైన వాతావరణము. బంధుమిత్రులు కలుసుకుంటారు. పాత బంధువులు కలిసే అవకాశము, కొత్త మిత్రులు అయ్యే అవకాశం కూడా ఈరోజు చక్కగా కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ వినడం కానీ, చేయడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి
మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి అంటే విద్యార్థులకు విశేషమైన రోజు. దీన్ని వృధా చేసుకోకండి. మీరు ఏ పని చేయాలన్నా సక్సెస్ సాధిస్తారు. దానికి సంబంధించిన ప్రణాళికలు, ప్లాను ఈరోజు వేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే, వ్యాపారస్తులకు మాత్రము కొత్త సమస్యలు రావడము, తలనొప్పిగా మారడము, నష్టాలు రావడము, గతంలో మీరు చేసిన తప్పిదాలు ఇప్పుడు తిరిగి బయటపడ్డము, అది మీ వల్ల కావచ్చు, లేదా మీ కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, ఇలా మీ యొక్క భాగస్వాముల వల్ల కావచ్చు, ఇలా ఈరోజు వ్యాపారస్తులకు అస్సలు బాగాలేదు. అయితే ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే కూడా అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అధిక ఒత్తిడి, శరీర ఆరోగ్యము సరిగా లేకపోవడము, కొత్త సమస్యలు, కొత్త రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో మాత్రమే చక్కగా అన్యోన్యంగా ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది. ఇతరత్రా ఎక్కడా మంచిగా కనిపించడం లేదు. అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు చెప్పడం జరిగింది. నమస్తే.